సాధు సుందర్ సింగ్ దేవునిచే పిలువబడిన మనుష్యుడు మరియు రక్తసిక్తమైన పాదములు గల సువార్తికుడు. అతని పలుచటి వస్త్రాల్లో నుండి లోనికి దూరే చలి అతని శరీరాన్ని కొరికేస్తోంది. ముళ్ళు రాళ్ళు చెప్పులు లేని అతని పాదాల్ని విపరీతంగా గాయపరుస్తున్నాయి. అయినప్పటికీ అతడు లెక్కచేయక ఆ మంచు కొండల్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. అతని పాదాల్లో నుండి కారే రక్తం ఆ తెల్లని మంచులో ఎర్రని గుర్తుల్ని వదిలి వెళుతోంది. తన పాదాల గాయాలకు కట్టుకొనేందుకు ఒకచోట అతడు ఆగాడు. అతని వెంట చాలా దూరం నుండి నడుస్తూ వస్తోన్న ఇంకో వ్యక్తి అతని వద్దకు వచ్చాక ఆగి, "ఎలా ఉన్నావు?" అని అడిగాడు. "అద్భుతమైన నా రక్షకుడును క్రీస్తుయేసునందు ఆనందిస్తూ అన్నాను" అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ఆ వ్యక్తే సుందర్ సింగ్. "చెప్పులు కూడా లేకుండా రక్తం కారుతున్న కాళ్లతో ఈ కొండల్లో ఎందుకు తిరుగుతున్నావు?" కలువరిలో తన కాళ్లలో నుండి రక్తం కార్చిన వ్యక్తిని ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో మునుపెన్నడూ తనను గురించి వినని టిబెట్ లాంటి దేశాల్లోకి తన సువార్తను తీసుకెళ్లేందుకు సిలువవేయబడిన రక్షకుడు తనను పిలిచినట్లుగా సుందర్ సింగ్ విశ్వసిస్తాడు. బాలునిగా సాధు సుందర్ సింగ్ పిలువబడే సుందర్ సింగ్ 1889 సెప్టెంబరు 3వ తేదీన పంజాబ్లోని రాంపూర్ గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు సిక్కు మతస్థులు. సుందర్ తల్లి మంచి భక్తిపరురాలు. సుందర్ నిద్రలేస్తూనే కొంత సమయం దేవుణ్ణి ప్రార్థించాలని ఆమె చెప్పేది. అలా అతడు చేశాక ఆమె అతనికి ఉదయకాలపు భోజనం పెట్టేది. ఆమె అతన్ని, విశ్వాస వీరులు, అమితంగా ప్రేమించేది. అతడు దేవుణ్ణి ప్రేమించి పరిశుద్ధమైన సన్యాసి కావాలని ఆమె ఆశించింది. తన పిన్న వయస్సులోనే సుందర్ హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను చదవడం ప్రారంభించి 7 ఏళ్ల వయస్సుకల్లా దాన్ని కంఠస్థం చేశాడు. అతనికి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుని మరణం అతని మనస్సును ఆయా మత గ్రంథాల వైపు మళ్లించింది. రాత్రిళ్ళు అందరూ నిద్రిస్తూ ఉన్న సమయంలో సిక్కుల గ్రంథ్ సాహిబ్ను, హిందువుల వేదాల ను, ముస్లిముల ఖురాన్ ను చదువుతుండేవాడు. వేలాది తన దేశస్థుల్లోని ఆత్మీయ దాహం అతనిలో కూడా ఉండేది. సజీవుడైన క్రీస్తును కలుసుకొన్న క్షణం. సుందర్ క్రైస్తవులను మొట్టమొదట తన గ్రామంలో తాను చదవడానికి వెళ్లిన మిషన్ పాఠశాలలో కలుసుకొన్నాడు. పాఠశాలలో తనను బైబిలు చదవమన్నప్పుడు అతని హృదయంలో విప్లవం చెలరేగింది. అతడు బహిరంగంగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని చింపివేసి క్రైస్తవులను వ్యతిరేకించే విద్యార్థులకు నాయకుడయ్యాడు. ఆ తర్వాత అతడు మిషన్ పాఠశాలను విడచి ప్రభుత్వ పాఠశాలలో చేరి క్రైస్తవ విశ్వాసాన్ని వ్యతిరేకించడాన్ని కొనసాగించాడు. బహిరంగంగా క్రీస్తును గురించి బోధించే మిషనరీలపై అతడు బురదను రాళ్లను విసిరేవాడు. ఒకసారి అతడు క్రొత్త నిబంధన గ్రంథాన్ని బహిరంగంగా కాల్చివేశాడు. క్రీస్తును అతడు ఎంత ఎక్కువగా ద్వేషించే కొద్దీ అంత ఎక్కువగా అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. చివరిగా అతడు బైబిలును చదవడం ప్రారంభించాడు. ఒకరోజు అతడు తెల్లవారు జామున 3 గంటలకు లేచి తనకు శాంతి లభించనట్లయితే తన ఇంటి ప్రక్కగా వెళ్లే రైలు క్రిందపడి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయం తీసుకొన్నాక అతడు స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ దేవుడా, నీవు నిజంగా ఉంటే ఈ సమయంలో నాకు నీవు ప్రత్యక్షపరచుకో. రక్షణ మార్గాన్ని, శాంతి మార్గాన్ని నాకు చూపించు." అతడు ప్రార్థించాడు. ఉన్నట్టుండి అతడు తన గదిలో గొప్ప వెలుగును, ఆ వెలుగులో ద్వేషించే క్రీస్తును చూశాడు. "నీ రక్షకుడనైన నన్ను నీవెందుకు హింసిస్తున్నావు?" గాయపడిన తన హస్తాల్ని చూపిస్తూ ఆయన సుందరన్ను ప్రశ్నించాడు. సుందర్ ఆనందానికి అవధులు లేవు. తన ఆత్మీయ దాహం తీరిపోయింది. ఆ క్షణం నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. మహిమకరమైన ఆ అనుభవాన్ని అతడు ఎన్నడూ అనుమానించలేదు. శ్రమ నొందేందుకే పిలువబడ్డాడు. ఆ అనుభవం తర్వాత వెంటనే అతడు తన తండ్రి వద్దకు వెళ్లి తాను క్రైస్తవుడనైనట్టు చెప్పాడు. మొదట అతని తండ్రి ఆ విషయాన్ని నమ్మలేదు. అయితే సుందర్ క్రైస్తవుడైన విషయానికి ఆ తర్వాత కుటుంబంలో ఒక చర్చనీయాంశంగా మారింది. తన తల్లి మతాన్ని వదలి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయవద్దని సుందర్ తండ్రి సుందర్ను ప్రాధేయపడ్డాడు. ధనికుడైన అతని మామ అతన్ని తన పెద్ద ఇంట్లోకి తీసుకెళ్లి గుట్టలు గుట్టలుగా పడున్న డబ్బును, నగల్ని అతనికి చూపించి క్రైస్తవ మతాన్ని వదిలినట్లయితే ఆ సొమ్మును, నగల్ని సుందర్కు ఇస్తానన్నాడు. అయితే సుందర్ హృదయంలో క్రీస్తు పట్ల అతనికున్న ప్రేమ వాటన్నింటినీ అతడు తృణీకరించేలా చేసింది. ఆ తర్వాత అతడు ఇంటి నుండి వెళ్లగొట్టబడ్డాడు. అతడా రాత్రి ఆహారం లేకుండా చలికి వణుకుతూ ఒక చెట్టు క్రింద పడుకొన్నాడు. తర్వాత అతడు తిరిగి ఇంటిలోనికి అనుమతించబడ్డాడు. అయితే అతనికి ఇంటి బయట భోజనం వడ్డించబడేది. రాత్రిళ్ళు అతడు తక్కువ కులస్తులైన తన పనివాళ్లతో నిద్రించవలసి వచ్చేది. తన యజమాని కోసం సుందర్ ఈ శ్రమ అంతటినీ సంతోషంగా భరిస్తూ వచ్చాడు. ఇది అతని శ్రమల ప్రారంభం మాత్రమే. తన ప్రభువు కోసం అతడు ఇంకా ఎన్నో శ్రమలను భరించాల్సి ఉంది. అతన్ని చంపేందుకు అన్నంలో విషం కలపబడింది. ఆ విషం అతనికే హాని చేయలేకపోయింది.
చివరిగా అతడు ఇంటి నుండి శాశ్వతంగా విశ్వాస వీరులు వెళ్ళగొట్టబడ్డాడు. అతడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించే స్థితికి చేరుకున్నాడు. అయితే తన గొప్ప ప్రణాళిక అతని పట్ల నెరవేరునట్లుగా దేవుడు అతన్ని ముద్ద స్వస్థపరిచాడు. సాధువుగా యౌవనస్తునిగా ఉన్నప్పుడే ఆకలి, చలి, అనారోగ్యం, చెరసాల వంటి శ్రమలను తన పరలోక యజమాని కోసం సుందర్ అనుభవించాడు. తన యజమాని ప్రేమ సువార్తను విననివారికి దానిని ప్రకటించేందుకోసం పంజాబ్, కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్ పర్వతాల గుండా అతడు కొన్ని సంవత్సరాలు కాలినడకన పయనించాడు. అనేకసార్లు అతడు ప్రజల వ్యతిరేకతను, ద్వేషాన్ని చవిచూశాడు. అనేక పర్యాయాలు అతడు ఊర్లలో నుండి వెళ్ళగొట్టబడి అడవుల్లో ఒంటరిగా ఆకలితో గడిపేవాడు. వర్షం నుండి, చలిగాలుల నుండి తప్పించుకునేందుకు అతడు గుహల్లో తలదాచుకునేవాడు. కొన్నిసార్లు తానున్న గుహలో అతడు అడవి జంతువులతో కలిసి పరుండేవాడు. ఒక ఉదయం అతడు నిద్రలేచి తనకు కొన్ని అడుగుల దూరంలో ఒక చిరుతపులి పరుండి ఉండటాన్ని చూచాడు. ఇంకోసారి తానొక నల్ల చిరుతపులితో నిద్రిస్తున్నట్టుగా అతడు కనుగొన్నాడు. ఒక ప్రాతకాల సమయంలో తన దుప్పటిలో ఒక త్రాచుపాము నిద్రిస్తూ ఉండటాన్ని అతడు చూచాడు. గత రాత్రంతా ఆ త్రాచుపాము తన ప్రక్కనే వెచ్చగా పడుకుని నిద్రించింది. హిమాలయ పర్వతాల గుండా తాను ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అతడు కాళ్లకు చెప్పులు లేకుండానే నడిచేవాడు. అందువల్ల అతని పాదాలు చీలి రక్తం కారుతుండేవి. ఆ విధంగా అతడు రక్తం కారే పాదాల అపోస్తలుడు గా పిలువబడ్డాడు. శ్రమల్లోనూ హింసల్లోనూ అతడు చూపే సహనం, ఓర్పు, ఆనందం అతడు చెప్పే సందేశాన్ని ప్రజలు అంగీకరించేలా చేసేవి. ఒకసారి అతడొక గ్రామంలోనికి వెళ్లి ఒక మొద్దుపై కూర్చొని గట్టిగా పాడటం ప్రారంభించాడు. అతని పాటను విని అక్కడకు చేరుకొన్న ఆ గ్రామస్తులకు అతడు బోధించడం ప్రారంభించాడు. అయితే అతడు యేసును గురించి చెప్పడం విన్న గ్రామస్తుల్లో చాలామంది తీవ్రమైన కోపానికి గురయ్యారు. వారిలో కృపారాం అనే వ్యక్తి తన పిడికిలి బిగించి సుందరన్ను గట్టిగా కొట్టాడు. సుందర్ వెంటనే నేలకొరిగాడు. అతని చేతుల పైన, ముఖం పైన బాగా గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు ఎంతో ప్రశాంతంగా లేచి తన ముఖం నుండి రక్తం కారుతుండగా క్రీస్తు ప్రేమను గురించి వారికి తిరిగి బోధించడం కొనసాగించాడు. కృపారాం నిశ్చేష్టుడైపోయాడు. సుందర్ సహనానికి ప్రభావితుడైన కృపారాం తర్వాత క్రైస్తవ విశ్వాసి అయ్యాడు. ఒకసారి సుందర్ భయంకరమైన దొంగలుండే అడవి గుండా వెళుతున్నాడు. ఉన్నట్టుండి నలుగురు వ్యక్తులు అతనికి ఎదురుగా నిలిచారు. వారిలో ఒక వ్యక్తి సుందర్ పైకి కత్తి దూశాడు. తన అంతం సమీపించినదని తలంచిన సుందర్ ప్రార్థించడం ప్రారంభించాడు. సుందర్ చర్య ఆ దొంగను ఆశ్చర్యంలో ముంచింది. నీవెవరు? ప్రశ్నించాడా దొంగ. నేనొక క్రైస్తవ సాధువును. సుందర్ అతనికి జవాబిచ్చి తన బైబిలును తెరచి అందులో నుండి ధనవంతుడు, లాజరు కథను అతనికి చదివి వినిపించాడు. ఆ దొంగ పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. అతడు సుందర్ను ఒక గుహలోనికి తీసుకెళ్లి అక్కడ పడి ఉన్న ఎముకల గుట్టను అతనికి చూపించి ఈ హత్యలన్నింటికి తానే కారకుడనని చెప్పి విలపించాడు. సుందర్ ఆ వ్యక్తిని పాపక్షమాపణలోనికి, రక్షణలోనికి నడిపించాడు. టిబెట్లో క్రీస్తు బోధింపబడని కష్టతరమును, ప్రమాదకరమును అయిన ప్రదేశాలకు సుందర్ బుద్ధిపూర్వకంగానే వెళ్లేవాడు. అతని హృదయం ఎప్పుడూ టిబెట్ కోసమే తహతహలాడేది. టిబెట్ మూఢనమ్మకాలతోనూ, మంత్రతంత్రాలతోనూ, దయ్యాల భయంతోనూ నిండి ఉండేది. పేద ప్రజలు అక్కడి మత పెద్దలైన లామాలచే అనగద్రొక్కబడి ఉండేవారు. అక్కడి ప్రజలు బౌద్ధులు. దేవుణ్ణి విశ్వాస వీరులు. ప్రార్థించడమంటే ప్రార్థనలు వ్రాయబడిన చక్రాలను త్రిప్పడం లేదా ప్రార్థనలు వ్రాయబడిన జెండాలను ఒంటిపై ధరించడం అని వారి అభిప్రాయం. ఆ జెండాలు గాలికి రెపరెపలాడుతుంటే తాము దేవుణ్ణి ప్రార్థించినట్లుగా వారు అనుభూతి చెందేవారు. వీరు క్రీస్తును గురించి ఎన్నడూ వినలేదు. సుందర్ టిబెట్కు చాలాసార్లు ప్రయాణం చేశాడు. ఒకసారి అతడు సముద్రమట్టానికి 16,000 అడుగుల ఎత్తున ఉండే ఆ కొండల్లో ఆరుబయట నిద్రించాల్సి వచ్చింది. ఒకసారి అతడు ఒక పట్టణంలో బోధిస్తున్నప్పుడు విదేశీ మతాన్ని బోధించిన నేరంపై బంధింపబడ్డాడు. వారు అతని గుడ్డల్ని తీసివేసి నీళ్లులేని ఒక లోతైన బావిలోకి అతన్ని దించి దానికి మూత వేసి ఆ మూతకు తాళం వేశారు. అంతకు మునుపు ఆ బావిలో అనేకులు దించబడి మరణించారు. సుందర్ ఆ బావిలోనికి దిగగానే అతని కాళ్లకు ఎముకలు కుళ్ళిపోయిన మాంసము తగిలాయి. అతడా బావిలో త్రోయబడినప్పుడు అతని చేతికి గాయమై తీవ్రంగా నొప్పి వేయసాగింది. నీళ్లు, ఆహారం, నిద్ర లేకుండా అతడు ఆ చీకటి బావిలో 3 దినాలు గడిపాడు. 3వ రాత్రి అతడు ప్రార్థిస్తుండగా బావిపై నుండి ఏదో శబ్దం అతనికి వినిపించింది. బావిపై మూయబడిన మూత తొలగించబడింది. బావిలోనికి వేయబడ్డ తాడును గట్టిగా పట్టుకొమ్మని ఒక స్వరం అతనికి చెప్పింది. అతడా తాడును పట్టుకొన్న కాసేపటి తర్వాత అతడు బావి బయట ఉన్నాడు.
అతన్ని బయటకు తీసిన వ్యక్తి చీకట్లో కనుమరుగయ్యాడు. ప్రభువే తనను ఆ సమయంలో బయటకు తీశాడని సుందర్ విశ్వసించాడు. తనకు కొంత శక్తి వచ్చాక అతడు తిరిగి పట్టణంలోనికి వెళ్లి బోధించడం ప్రారంభించాడు. అతని బోధ విన్న ఆకలితోనున్న ఆత్మలు రక్షింపబడ్డాయి. నేపాల్లో, భారతదేశానికి ఉత్తరంగా ఉన్న నేపాల్ సుందర్ జీవించిన కాలంలో సువార్త ప్రకటింపబడని ప్రదేశాల్లో ఒకటి. సువార్త ప్రకటించడం ఆ దేశంలో నిషేధించబడినది. సుందర్ నేపాల్కు వెళ్లి క్రీస్తును ప్రకటించాడు. అక్కడ అతడు చెరసాలలో బంధించబడ్డాడు. చెరసాలలో అతడున్నప్పుడు ఇతర ఖైదీలకు క్రీస్తును గురించి బోధించాడు. కాబట్టి చెరసాలలో అతడు ఒంటరిగా ఒక గదిలో నిర్బంధించబడ్డాడు. దుర్గంధ పూరితమైన ఆ గదిలో వారు అతని బట్టల్ని విప్పి అతని కాళ్లను, చేతులను ఒక స్తంభానికి కట్టేశారు. అక్కడున్న వారిలో ఒకడు కొన్ని జలగలను తెచ్చి అతని శరీరంపైకి వదిలాడు. అవి అతని రక్తాన్ని పీల్చడం ప్రారంభించాయి. అయితే ఈ వేదనకరమైన సమయంలో కూడా సుందర్ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ గడిపాడు. అక్కడి అధికారులు అతన్ని ఒక పిచ్చివానిగా ఎంచి విడుదల చేశారు. జలగలు అతని రక్తాన్ని పీల్చడం వల్ల అతడు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ అతడు తిరిగి పట్టణంలోనికి వెళ్లి బోధించడం ప్రారంభించాడు. నా రక్షకుని కొరకు శ్రమపడటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది, తన శ్రమల మధ్యలో సుందర్ అన్నాడు. శ్రమల్లో అంతటి ఆనందాన్ని అనుభవించడం ఎలా? ఆత్మల రక్షణ కోసం నేను పడే శ్రమల్లోనూ హింసల్లోనూ నా ఆదరణ, నిరీక్షణ, ప్రేరణ క్రీస్తు సిలువే. తన పరలోక మహిమను వదలి సిలువ భారాన్ని క్రీస్తు మోసినప్పుడు ఆయన కోసం ఆత్మల్ని సంపాదించేందుకు నా సిలువను నేను ఎత్తుకోవడం గొప్ప విషయమేం కాదు, సుందర్ అన్నాడు. క్రీస్తు సన్నిధి నా చెరసాలను ఒక ఆశీర్వాదకరమైన పరలోకంగా మార్చింది. నేపాల్లో తన చెరసాల అనుభవాన్ని గురించి మాట్లాడుతూ సుందర్ అన్నాడు. ప్రపంచాన్ని సవాలు చేస్తూ అతని శ్రమలు, అసాధారణమైన అతని అనుభవాలు అనతికాలంలోనే అనేక చోట్ల తెలిసాయి. ప్రపంచ క్రైస్తవులు ఈ భారతదేశపు అపోస్తలుని గురించి తెలుసుకున్నారు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఉన్న సభల్లో మాట్లాడవలసిందిగా భారతదేశం నలుమూలల నుండి అతనికి ఆహ్వానాలు వచ్చాయి. తమ్మును తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తికొని ఆయనను వెంబడించవలసిందిగా. విశ్వాస వీరులు. తాను వెళ్లిన ప్రతిచోట అతడు క్రైస్తవులకు సవాలు విసిరాడు. అతని మిషనరీ సవాలు అనేకులను మేల్కొలిపి ఉత్తేజపరచింది. అతడు సిలోన్, శ్రీలంక, బర్మా, మలేషియా, చైనా, జపాన్ దేశాల్లో సంచరించి సువార్తను బోధించాడు. అతడు పశ్చిమ దేశాలకు కూడా ప్రయాణం చేసి ఇంగ్లాండు, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అనేక ఐరోపా దేశాల్లో సంచరించాడు. అతడు వెళ్లిన ప్రతిచోట అతనిలోని క్రీస్తు పోలికను ప్రజలు గుర్తించారు. ఆయన యేసా. ఒకసారి అతడు బోధించే ఒక కూడికలో కూర్చుని ఉన్న ఒక చిన్న బాలిక తన తల్లిని అడిగిందట. ఆత్మల పట్ల అతనికి ఉన్న ప్రేమ విషయంలోనూ, అతని పరిశుద్ధత విషయంలోనూ నిజంగా అతడు తన యజమానుని పోలికలో ఉండేవాడు. చివరి మాట. 1929 ఏప్రిల్ 18వ తేదీన తన స్నేహితునికి సుందర్ సింగ్ ఇలా వ్రాశాడు. నేనీ రోజు టిబెట్కు వెళుతున్నాను. నాకు ఎదురు కానున్న ప్రమాదాలు, కష్టాలు నాకు బాగా తెలుసు. కాని నా విధిని నేను సమర్థవంతంగా నెరవేర్చాలి. రోజులు గడిచాయి. అతడు తిరిగి రావలసిన సమయం కూడా వచ్చింది. కాని అతడు తిరిగి రాలేదు. అతని నుండి గాని, అతని గురించి గాని ఎలాంటి సమాచారమూ లేదు. ఆ మంచు కొండల్లో ఎక్కడో అతడు చనిపోయి ఉండొచ్చు, లేదా బావిలో త్రోయబడిగాని, జడలబట్టె పచ్చిచర్మంలో ఉంచి ఎండలో త్రోయబడిగాని టిబెట్లో హతసాక్షి అయి ఉండవచ్చు. అతని అంతం ఎలాంటిదైనా కావచ్చు, కాని భారతదేశపు అపోస్తలుడైన సాధు సుందర్ సింగ్ తప్పక తన కిరీటాన్ని పొంది ఉంటాడు.